అక్షయ్ అయితే వాళ్ళ నాన్న వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు. అవని నవలు రాస్తుందంట నాన్న అనైతే చెప్తూ ఉంటుంది. ఏంటి అవని నువ్వు నవలు రాస్తున్నావా అనైతే అంటూ ఉంటాడు. ఇక ఆ కామెడీ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఎలాంటి స్టోరీ రాస్తున్నావా వదినా అనైతే అంటూ ఉంటారు. ఇక పల్లవి అయితే నవల రాయడము ఇంట్లో పనులు చేయడం అనుకుంటుంది ఏంటో. నవల రాయాలంటే పెద్ద టాలెంట్ ఉండాలి. ఇది నవల ఇంట్లో వంటగదిలో గరిటె తిప్పడం అనుకుంటుంది ఏంటో అని చెప్పేసి అయితే పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అవని విషయంలో. ఇక అక్షయ్ అయితే ఆరాధ్యకి అన్నం తినిపిస్తూ అవును నాన్న అనైతే అంటూ ఉంటాడు. ఏంటి నవల అసలు స్టోరీ లైన్ ఏంటో అనైతే అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఆ మాటలకి ఇంకేం లేదు మామయ్య, ఫ్యామిలీ స్టోరీ అనుకుంటున్నాను అని అంటే, వదిన ఎలా రాస్తున్నా స్టోరీ ఏదైనా ఉందా నీ దగ్గర అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక అవని అలా చెప్తూ ఉంటే అక్షయ్ అయితే అదే నాన్న ఇద్దరు కోడళ్ళ మధ్య జరుగుతున్న సంఘటన పెద్ద కోడలు చిన్న కోడలు గురించి అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఏంటి ఫ్యామిలీ స్టోరీయా అనైతే అంటూ ఉంటాడు. ఇక కథ చెప్పురా నాకు వినాలని ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. నీకు అవని కథ చెప్పవా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అడుగుతూ ఉంటే ఇక అక్షయ్ అయితే చెప్పబోతూ ఉంటాడు. ఇక కోడలు స్టోరీ అనగానే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నా గురించి రాయాలనుకుంటుందా ఏంటా, నేను చేసిన పనులన్నీ చెప్పి నవల రూపంలో రాసి వీళ్ళకి చెప్పాలనుకుంటుందా ఏంటా అవని అనైతే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే అక్షయ్ అయితే కథ చెప్తూ ఉంటే అవని అయితే ఆపేస్తూ ఉంటుంది. ముందే స్టోరీ చెప్పేస్తే ఎలా అండి, వాళ్ళకి థ్రిల్ ఉండదు. నేను వాళ్ళకి థ్రిల్ ఇస్తాను కదా, నవల్ మొత్తం రాసేసి నేనే దగ్గరుండి వీళ్ళకి చదివి వినిపిస్తాను అనైతే అంటూ ఉంటుంది. అబ్బా ఆ స్టోరీ ఏంటండి, నేను వినాలనుకుంటే ఈ అవని ఆపేసింది. అసలు నా గురించే చెప్పాలనుకుంటుందా, అసలు ఏం చెప్పాలనుకుంటుంది, నవల్లో ఏం రాయాలనుకుంటుంది అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని అయితే పల్లవిని చూస్తూ ఉంటుంది.